other's embryo. The mother who carries some other's embryo for the development of, understand na? ఇతర దంపతుల యొక్క పిండాన్ని తన గర్భాశయంలో అభివృద్ధి పరచుకునే స్త్రీని ఏమంటారు? సరోగేట్. ఆ ప్రక్రియను ఏమంటారు? సరోగసీ. ఏమంటారు? అయితే a mother who provides her uterus for the development of some other's embryo. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే కొంతమందికి ఆ పురిటి నొప్పులు పడడం కష్టంగా భావిస్తున్నారు. మన దేశంలో స్త్రీని మాతృ హృదయ స్పందనలు గల పాలవెల్లిగా భావిస్తారు. పురిటి నొప్పులు కష్టంగా ఉంటే ఒక్కోసారి బేబీ ఏమైతుంది, తల్లి చనిపోయే అవకాశం ఉంటుంది. అండర్స్టాండ్? దానికోసం ఈ ప్రాసెస్ పోతున్నారు, వాటి నుంచి తట్టుకోవడానికి. మన దేశంలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, విదేశీయులు పోతుంటారు ఇలాంటి కాన్సెప్ట్స్ కు. కానీ కొన్ని జీవులు, బుడిబుక్కల జీవులు మన దేశంలో కూడా తయారైనాయి. అర్థమవుతున్నా? ఇలా ఎందుకు పోతారంటే ఆ గర్భ సమయంలో, డెలివరీ సమయంలో స్త్రీ బాడీలో ఏమైతే చేంజెస్ వస్తాయి. ఏమొస్తాయి? మన మంచులక్ష్మి ఎందుకు పోయిందంటే మన మంచులక్ష్మి చూడటానికి అట్లట్లుంటది, అందుకే పోయింది. దాని అభిమానులు ఉంటే వాళ్ళని క్షమించాలి. సమజమే ఆయా? ఇది మన ప్రాసెస్ కాదు, మన కల్చర్ కాదు. దీనివల్ల శిశువుకు తల్లికి మధ్య ఉండే బాండింగ్ ఉండదు. విదేశీయులు చేస్తుంటారు ఈ ప్రాసెస్. ఒక పోరన్నే కానీ ఆమె ఒక హాస్టల్ వేసి సండే, మదర్ డే, ఫాదర్ డే, కొడుకుర కొడుకురు అని చెప్తూ ఉంటారు. కానీ మనం మన తల్లి దగ్గరనే ఉంటాం. తల్లికి శిశువుకు ఉండే సంబంధం ఇలాంటి తల్లులకు ఉండదు. అర్థమవుతుందా? అదొక ప్రాబ్లం. ఇప్పుడు మా గల్లీలో ఏం చేశారంటే పోరాణంలో ఒక పందిని గెలికిరు, దానికి పిల్లలు ఉన్నాయి, బండలతో కొట్టిర్రు పంది పిల్లల్ని. ఆ పంది పిల్లల్ని కాపాడుకోవడానికి ఉగ్ర రూపం తీసుకున్నారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతున్నది, కూడా నష్టమేమో దొరుకుదామని. నేను రాత్రి 12 గంటలకు అట్లా చౌరస్తా వైపు పోదామని బయటకు వెళ్ళినా ఒక జీవి ఉగ్ర రూపంలో నా వైపు వస్తున్నది. సప్పటిదాకా గేట్ పెట్టేసి లోపలికి పోయింది. ఎవరి సప్పట్లు కొట్టాల్సి వస్తుంది. అంటే తల్లికి శిశువుకు మధ్య ఉండే బాండింగ్ ఇలాంటి తల్లులకు ఉంటుందా? ఉండదు.